వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే గురుకుల్ సెట్ విటీజీ సెట్కు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈరోజు మనం తెలుగుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, ఈ క్రింది పదాలలో గుణింత పదం ఏది? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వబడతాయి, చూడండి. వీటిలో గుణింత పదం ఏది? సమయం, క్షమ, మూడవది రంపం, నాలుగవది చీర. ఇక్కడ సరి అయిన సమాధానం చీర. ఈ చీర అనేది గుణింత పదం, మిగతావి సరళ పదాలు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది ఏది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. మొదటి ఆప్షన్ పిచ్చుక, రెండవది బుజ్జాయి, మూడవది గజ్జలు, నాలుగవది భక్తి. సరి అయిన సమాధానం భక్తి. భక్తి అనేది సంయుక్తాక్షర పదం. ఈ పిచ్చుక, బుజ్జాయి, గజ్జలు ఈ మూడు పదాలు ద్విత్వాక్షర పదాలు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం ఏది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, చూడండి. ఆప్షన్ 1 వర్గం, 2 అక్క, 3 భక్తి, 4 ఖడ్గం. వీటిలో మనకు కావాల్సింది ద్విత్వాక్షర పదం. సరి అయిన సమాధానం ఏది? అక్క. ఈ అక్క అనేది ద్విత్వాక్షర పదం. మిగతా ఈ వర్గం, భక్తి, ఖడ్గం అనేవి సంయుక్తాక్షర పదాలు. తర్వాతి ప్రశ్న, పొర, సిరి పదాలకు బహువచనాలు వరుసగా. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, చూడండి. వీటిలో సరి అయిన సమాధానం పొరలు, సిరులు. పొర అనే పదానికి బహువచనం పొరలు, సిరి అనే పదానికి బహువచనం సిరులు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో ప్రాస పదాలు కానివి. ఆప్షన్స్. ఆప్షన్ 1 సోనా, కోన, రెండవది భక్తి, శక్తి, మూడవది బాట, పాట, నాలుగవది సైదులు, మెరుపు. ప్రాసపదాలు కానివి సైదులు, మెరుపు. ఈ సోనా, కోన, భక్తి, శక్తి, బాట, పాట అనేటివి రైమింగ్ వర్డ్స్, ప్రాసపదాలు అవుతాయి. తర్వాతి ప్రశ్న, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని ఏమంటారు? ఆప్షన్స్. సరి అయిన సమాధానం సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో సరళ పదం కానిది ఏది? ఆప్షన్స్. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 కమలం, 2 ఖరం, 3 కంకణం, 4 కాకర. వీటిలో సరి అయిన సమాధానం కాకర. కాకర అనేది ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గుణింతాక్షర పదం. కమలం, ఖరం, కంకణం అనేవి సరళ పదాలు. తర్వాతి ప్రశ్న, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ఏమంటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ద్విత్వం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వం అంటారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది ఏకవచన బహువచన పదాలలో సరి అయినవి ఏవి? ఆప్షన్స్. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 గని, గనులు, శిల్పం, శిల్పాలు, పదము, పదాలు. ఇవన్నీ కూడా సరి అయినవే. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాసపదాలు. చూడండి, ఇక్కడ ప్రాసపదాలు, ఈ ఆప్షన్ అనేది కిందికి రావాలి. రాముడు, భీముడు, కొలుపు, మెరుపు, తెలుపు, నిలుపు, సిరులు, పొరలు. ఇక్కడ ఇవ్వబడినవి అన్నీ కూడా ప్రాసపదాలే కాబట్టి సరి అయిన సమాధానం పైవన్నీ. అంటే రాముడు, భీముడు, కొలుపు, మెరుపు, తెలుపు, నిలుపు, సిరులు, పొరలు ఇవన్నీ కూడా ప్రాసపదాలు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో అచ్చుతో మొదలయ్యే పదము. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 కాకి, 2 కమలం, 3 ఒగ్గు కథ, 4 యక్షగానం. వీటిలో సరి అయిన సమాధానం ఒగ్గు కథ. ఈ కాకి, కమలం, యక్షగానం ఇవన్నీ హల్లుతో మొదలయ్యాయి. క హల్లు, క హల్లు, య అనేది కూడా హల్లే.
ఓ అనేది అచ్చు కాబట్టి ఒగ్గు కథ అనే పదం అచ్చుతో మొదలవుతుంది. తర్వాతి ప్రశ్న, పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో మాత్రమే కనిపించేది ఏది? ఆప్షన్స్. ఇక్కడ చూసినట్లయితే 0, అర 0, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. ప్రాచీన గ్రంథాలలో మాత్రమే కనిపించేది ఏదంటే అర 0. సరి అయిన సమాధానం అర 0. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో హల్లుతో మొదలయ్యే పదం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ 1 కవులు, ఆప్షన్ 2 ఇక్కడ, ఆప్షన్ 3 ఒగ్గు కథ, ఆప్షన్ 4 ఎదిరించు. ఇక్కడ చూడండి, హల్లుతో మొదలయ్యే పదం. సరి అయిన సమాధానం కవులు. కా అనేది హల్లు కాబట్టి కవులు అనే పదం సరి అయింది. మిగతా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ, ఒగ్గు కథ, ఎదిరించి అనేవి ఇక్కడ ఈ, ఓ, ఏ అనేవి అచ్చులు కాబట్టి కవులు అనే పదం సరి అయింది. తర్వాతి ప్రశ్న, ఇక్కడ చూసినట్లయితే పైన గుర్తు అంకె గుర్తున్నటువంటి ఛ, ఝ, రా, బండిరా అనే అక్షరాలకు బదులుగా ప్రస్తుతం రాసే అక్షరాలు ఏవి? ఆప్షన్స్ చూడండి, వీటిలో సరి అయిన సమాధానము చ, జ, రా. ఈ విధంగా అంకె గుర్తున్నటువంటి చ, ఝ మరియు బండిరాలకు బదులుగా మనం ఇప్పుడు సాధారణంగా చ, జ, రాలను ఉపయోగిస్తున్నాం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో సరళ పదం ఏది? ఆప్షన్స్ చూడండి, ఇక్కడ అన్న, ఆప్షన్ 1 అన్న, ఆప్షన్ 2 అక్క, ఆప్షన్ 3 చుక్క, ఆప్షన్ 4 అరక. వీటిలో సరి అయిన సమాధానం అరక. ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు. అన్న, అక్క, చుక్క అనేటివి ద్విత్వాక్షర పదాలు. సరళ పదం ఇక్కడ అరక అవుతుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో సంయుక్తాక్షర పదం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ 1 అరక, ఆప్షన్ 2 అక్క, ఆప్షన్ 3 చిలక, ఆప్షన్ 4 ఉత్సవము. వీటిలో సరి అయిన సమాధానం ఉత్సవం. ఒక హల్లుకు వేరే హల్లుకు చెందినటువంటి ఒత్తు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉత్సవం. తాకు సావత్తు వచ్చింది కాబట్టి ఉత్సవం అనేది సంయుక్తాక్షరం. అదేవిధంగా అరక సరళ పదం, అక్క ద్విత్వాక్షర పదం, చిలక అనేది కూడా ఇది గుణింతాక్షర పదం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది పదాలలో ద్విత్వాక్షర పదం ఏది? చూడండి, ఇక్కడ సరి అయిన సమాధానం అమ్మ. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు వస్తుంది కాబట్టి అమ్మ అంటే మాకు మా వత్తు వచ్చింది కాబట్టి అమ్మ అనేది ద్విత్వాక్షర పదము. మిగతావన్నీ సంయుక్తాక్షర పదాలు. ఇక్కడ ఆప్షన్ 2 స్నానం, ఆప్షన్ 3 పద్మజ, ఆప్షన్ 4 అర్హత. ఈ పదాలన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు. తర్వాతి ప్రశ్న, పరమానందయ్య శిష్యులు ఎంతమంది? ఆప్షన్స్ సరి అయిన సమాధానం 12 మంది. పరమానందయ్యకు శిష్యులు 12 మంది ఉండేవారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది? చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది. రెండవది, శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆప్షన్ 3, శిష్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటారు. ఆప్షన్ 4, శిష్యులందరికీ వాగును చూడగానే భయం వేసింది. ఇక్కడ ఈ 2, 3, 4 ఇవన్నీ వాక్యాలన్నీ సరి అయినవి. ఆప్షన్ 1 మాత్రము వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది అనేది తప్పుగా ఉంది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరి అయిన సమాధానం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది బహువచన ఏకవచన పదాలలో సరి అయినవి ఏవి? ఆప్షన్స్ 1 శిష్యులు, శిష్యుడు, కట్టెలు, కట్టె, వాగులు, వాగు. ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సరి అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్రాక్టికేబుల్ క్విజ్ను ప్రాక్టీస్ చేయడానికి మరియు మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకులను చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకు సంబంధించినటువంటి ఏమైనా సందేహాలున్నా
లేదంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.